అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కకున్న గంట సింబల్ అయితే నొక్కుర్రి. అట్లా చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. మమ్మల్ని ఇంత మంచిగా సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికి చాలా అంటే చాలా కృతజ్ఞతలు దోస్తులు. ఇట్లనే సపోర్ట్ చేయాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నిన్న పెట్టిన వీడియోలో మస్తు మంది మంచిగా ఎంజాయ్ చేసినట్టున్నారు కదా. నర్సక్క మంచిగా అనిపించింది వీడియో అని చాలా కామెంట్స్ వచ్చినాయి. థ్యాంక్ యూ సో మచ్ దోస్తులు. త్వరలోనే ఇంకా మంచి మంచి సిరీస్ అయితే మీ ముందుకైతే తీసుకురాబోతున్నాము. మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయడానికే మేమైతే ఉన్నాము. మీరు మాత్రం మాకు చేయవలసింది ఏంటి అని అంటే, మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లుంటున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. అలాగే మన వీడియోస్ కి హైప్స్ మాత్రం ఖచ్చితంగా ఇవ్వండి. సో ఈ రోజు వీడియో ఏంటి అని అంటే, తమ్ముడి పెళ్లి అయితే అక్కకు వచ్చిన గోస పార్ట్ 163 అన్నమాట. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. మా లడ్డు అటు ఏవేంది కదా, ఊరిని అవ్వ ఏందో దయ్యం దయ్యం అని తలిగింది. దీనికో గుడ్డు తిప్పన్నా వారేయాలి. ఇంకా అత్తమ్మ రాలేదా? ఏది లత ఇంకా రాకపాయే, ఎటు వేందో ఏం కథనో. అవునా, అత్తందనంగానే లత ఏమైంది అత్తమ్మా? నువ్వు లతవేనా లేకపోతే నీ మీద ఇంకేదైనా దయ్యం ఉన్నదా? ఏంటత్తమ్మా నా మీద ఎందుకు దయ్యం ఉంటది? నేను మంచిగానే ఉన్నా మనిషి లెక్క. నీకు పిసలేసిందా అనే లడ్డు? రాత్రి మరి ఏం చూసినావో ఏం కథనో అని రాత్రి సుంది దయ్యం భూతం అని అంటాను. నీకు తగ్గట్టు ఇంటి ముంగట ఆడేవడో పెట్టినందుకే కదా మన గోడలకు ఇంట్లో దయ్యం బట్టి పిసపిస వేసింది. అన్నెవన్నో దొరకబట్టారే ఈ రాత్రి. అయ్యో అమావాస్య పొద్దు సొత్తాంది, రాత్రి అయితాందనంగా బట్టలు ఇప్పుకొని తిరిగి మంత్రాలు ఎత్తారు గాని ఇక రోజు తిరుక్కుంటా ఎత్తరు అనుకుంటున్నావా అనే నువ్వు? ఎట్లా పాడైందో రాత్రి చూడుపో ముసలోడానంటే ముసుకేసుకొని పంటివి. అవ్వాగా షుట్కి ఏం పుట్టిందో, షుట్కి కూడా మొత్తం దయ్యం పట్టినట్టే ఏసుడు మేము కూర్చున్న కాడ. అందుకే దెబ్బకు ఉరికొచ్చిన. ఏడిపోయినా ఇలా దయ్యాల పిసనే పట్టినట్టుంది కదా. బుకడంత అన్నం తిని జరసేపు పండుపో, ఉన్న పిస అంతా పోతుంది. అత్తమ్మ తిందువు ఏందే మంచిగా మాట్లాడే. దా అంటే నాకు పిత్తులు పడతాయి. మా డంబక్కతో ఆడుకోవాలి కాసేపు. అయ్యో నేనేమంటాను అత్తమ్మ, దా అంటున్నా. అన్నం తిందురా అంటున్నా. ఏం కూర వండినవే? తోటకూర. అయ్యో అదేదో మంచిగా చెప్పరా, అదే ఏందో తోటకూర అనబడితివి. లడ్డు ఆ కోడలు మంచిగానే చెప్తాంది, మరి నీ చెవులు ఎటు పెట్టి ఇంటన్నవో? నేను రాను. తిందు దా అత్తమ్మ. అబ్బో నువ్వంతా ఎట్లనో మాట్లాడుతున్నావు. అయ్యో కోడలు మంచిగానే మాట్లాడుతుంది, నీకే అంత పిసపిస అవుతుంది. అంతేనా? నువ్వు అదే ధ్యాసలున్నావు అత్తమ్మ. ధ్యాస తీసేయి. తీసేత్త నాది ఎక్కడ పోయింది? నాకు పిస పిస అయితాంది. అబ్బో బయటకత్తే ఇక్కడ దయ్యం పట్టింది, ఈడ ఊసోనేడుతాంది. లోపటికి పోతే అది బట్టలిప్పి దాదా అంటాంది. నేను ఇప్పుడు ఎట్లా తప్పించుకోవాలి? మొకే పోతా. ఏమైంది షుటికి? ఏం పిస పిస అయితాంది? ఏమన్నంటే కొరుకుతానంటది. అవ్వో ఆయనతో ఎక్కడో ఒరికిందనుకో సచ్చే పీక్తా నేను. నాది ఇంటికి పోతాది, నాది మొత్తం తిప్పుతుంది. దయ్యం వదిలిందా? ఏ శంభు దా, దీనికి ఏమయ్యింది? మొత్తం ఇప్పింది. దాదా శంభు 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 దాదా శంభు. ఓ పోసావా, నీకు కొంచెమన్నా ఇజ్జత్ అనిపిస్తలేదా ఏంది? ఏమో బట్టలు ఇప్పుకొని బయటకొచ్చి దాదా దాదా అని అంటున్నావు. చూస్తున్నావా, నీకంటే నేను ఎంత అందంగా ఉన్నాను. ఇప్పుడు పోయే ప్రతి మొగుడు నా వెనకాలనే పడతాడే చుటికి. నీకు ఏమి అయ్యింది? నీది మొత్తం ఇప్పింది వచ్చింది. ఏమయ్యింది తాత? ఏ చుటికి దా దా, నేను రాదు. అబ్బో ఈ పోసుకేంది? ఎంబు
వేడి వేరా నీ వెనకాలనే వస్తా చెంబు. ఏంది పోసావా నీకేమైంది? రగులుతుంది మొగలి పదా బుస్ బుస్. అగో నీ రాయమల్లత్తాండు అన్ని పట్టుకొని బుస్సు బుస్సాను. నాతోటి కాదవ్వో నీ బాంచన్ కాలు మొక్కుతా పిడాత మీద పడితివి. ఇగో ఈ పంతనొత్తాంది. ఈ పోసుకేం పుట్టింది? మొత్తం విప్పుకొని బయటనే ఉన్నది. రాయమల్లు దాదా, నేను నీ దగ్గరికి ఎందుకు వస్తానా? నీకేమైంది గిట్లిప్పుకున్నావు? నువ్వు వస్తావని నేను ఒర్రబయ్యో సిల్క్ సీర కట్టుకుంటిని. ఒర్రబయ్యో సిల్క్ సీర కట్టుకుంటిని. నువ్వు రాలేదని నేను ఒర్రబయ్యో సిల్కేసి సింపుకుంటిని. ఒర్రబయ్యో సిల్కేసి సింపుకుంటిని. ఓ శంభయ్య, దీనికి ఏం పుట్టింది? దీన్ని ఏం చేసినావు? ఓరయ్యా నేనేం చేసిండ్రా వారి ఇయ్యాలంతా పిస పిస ఎత్తారు ఆడోళ్ళు మొగోళ్ళంతా. రా రా నా అందగాడ అందాల సిన్నవాడ అందమంతా దోసుకోరా. ఈ దోసుకున్నాడు ఒక ఎగ్గిదాడుగా. ఒక్కసారి దోసుకున్నందుకే నా ఇజ్జత్ తీసినావు, నన్ను పొట్టు పొట్టి అది చేపించినావు. ఇంకేం దోసుకోవాలే? దా చెంబు. అబ్బో నేను రాను. రా రా నా రాయమల్లు అందాల రాయమల్లు. ఆ గుండు చూసాను అనుకో, నీకు ఆయంత రెండు కూడా ఇప్పుతుంది. హా, నీ గుండు దాని దగ్గరికి పోదాం. దాంది పొట్టు పొట్టు వలగొడదాం. నా దగ్గరికి వచ్చేయ్. ఓ పోసావా, నీకేమైంది? దాదా కమాన్ గుసగుస. నీ బుసు బుసద్దు, గుసగుసద్దు. అమ్మయ్యా, అమావాస్యనా అప్పలవాస్యనా? ఎందుకు ఈ రోజు నాకు ఇంత ఉత్సాహం వస్తుంది? వచ్చింది ఏమైంది దీనికి? కలవరిత్తాందా ఏంది నిద్రలా? వచ్చింది మీది కత్తాంది. ఏ లడ్డు ఏమొచ్చిందే? ముసలోని ముడ్డు మీద వారింది. లడ్డు ఓ లడ్డు, ఎవరు ముడ్డు మీద వాలింది? ఏం వాలింది? ముసలోని నోట్లకు పోతుంది. లడ్డు ఏం పోతాందే? తగిడ తగిడ తక జుమ్ జుమ్ జుమ్. వస్తున్నా 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 ఆగురా. లడ్డు ఓ లడ్డు ఏమైందే? అత్తున్నా లేతున్నా నీ లుంగిల సొత్తున్నా. ఆ? నా లుంగిలో చూస్తావా? ఏమైంది అసలు? లడ్డు ఓ లడ్డు. నాకు నచ్చిన రోజు, నేను మెచ్చిన రోజు కా అయిపోతుంది. అంతలోపే ముసలోని లుంగిల వచ్చి పసుకుమని కొరికేసి రక్తం దాగేసి వెళ్ళిపోతా. అబ్బో దీనికి దయ్యం పట్టిందా ఏంది? ఆడెవడో ఇంటి ముంగట ఏమో పెట్టిండు. పూసుకనా దీనికి ఏమన్నా అయిందా ఏంటి? అమ్మో ఇదేందో సొత్తున్నా కొరుకుతున్నా అనంటది. ఎల్ల సొత్తాంది, ఎడ కొరుకుతాంది? లడ్డు ఓ లడ్డు. లడ్డు తింటావా నాయనా? లడ్డు వస్తున్నా లేస్తున్నా. అమ్మో ఇది పండుకోనే కిల్ల కిల్ల ఎగురుతాంది. నిగనిగలాడతాండు ముసలోడు. మూసలోని మీసాలు తెల్లగా, ఎంటికలు తెల్లగా, కానీ మూసలోని రక్తం మాత్రం ఎర్రగా. అబ్బో ఆగురా, అబ్బో నాగా కొరికేస్తా నిన్ను, నమిలేస్తా. ప్రేమ జంట మంచిగా పడుకుంది. వీళ్ళను కూడా ఒక ఆట ఆడేసుకొని అమావాస్య అనేది ముగించేస్తా. ఈ మొగోడి గంటలకు పోయి మొత్తం అంగడంగడి చేస్తా. రావే ప్రియురాలా, ఎందుకే దూరం దూరం ఉంటావు? రా, భయం ఎందుకు నీకు? అగో నేను దగ్గరనే ఉన్నా కదరా, వచ్చి నిన్ను వాటేసుకున్నా కదా, ఇంకేడికి రమ్మంటున్నావు? ముద్దులు ఇత్తలేవేందే? ఆఫీస్లా సారున్నాడని దూరం ఉంటున్నావా? ఏం కాదు, సారు బయట కొంగనే వచ్చి గట్టిగా వాటేసుకో. అంటే
ఆఫీస్ లా ఇంకోతున్నదా ఏంది వీనికి? నీ నవ్వును చూసి నేను పడిపోయిననే. రావే దగ్గరికి. ఎందుకు సిగ్గుపడుతున్నావు? నా దగ్గర నీకు సిగ్గెందుకే? బంటి గట్టిగా వాటేసుకొని ముద్దిచ్చుకోవే. అమ్మో వీడేంది ఇట్లా మాట్లాడుతుండు? అంటే నన్ను కాకుండా ఇంకో దాన్ని మెయింటైన్ చేస్తుండా ఏంది ఆఫీస్ లా? అత్తమ్మను పిలుసుకొస్తా. అత్తమ్మ దాదా చూడత్తమ్మ, నీ కొడుకు పొద్దంతా వేసినవి రాత్రి నిద్రలా కలవరిస్తుండు. నన్ను కాదని ఇంకో దాన్ని ఉంచుకున్నాడు ఆఫీస్ లా. ఏ నా కొడుకు గసంటోడు కాదే. అట్టిగా కయ్య బియ్య కొడతాడు గాని గట్లా మెయింటైన్ చేస్తాడు కాదు. నువ్వు చూడు ఏమని కలవరిస్తుండు. దా నా పెళ్ళాని కన్నా నువ్వే అప్సరసలెక్కున్నావు. చూసినావా ఇక? బంట, అరే బంట బంట అంటే భలే ఇల్లు ముంచిండుకో. ఆగరాదే ఏమన్నా పట్టిందో ఏమో అని కాగు. ఆగో ఏమైందే అమ్మా? భార్య లేదు నా పక్కకు, నువ్వొచ్చినవేందే? ఏమైందే? గీ రాత్రి ఏమో ఇద్దరు నిల్సోని నన్ను చూస్తారు. చెప్పు, నువ్వు డ్యూటీ చేసే కాడ ఎవరిని మెయింటైన్ చేస్తున్నావు? ఏ అమ్మాయిని లవ్ చేస్తున్నావు? ఏ అమ్మాయిని పట్టుకుంటున్నావు? ఏ అమ్మాయికి ముద్దులు ఇస్తున్నావు? నన్ను ఎందుకు మోసం చేసినావు? ఏందే మానస, గీ రాత్రి లేపి నన్ను పరిశాన్ చేస్తాను. నేనే బతికి ముద్దులు ఇచ్చి పాడైనా? అరే కలలా కలవరిస్తాను అని అంటాన్నావు. ఓ అమ్మా, నేనెందుకు కలవరిచ్చి పాడైనే? నేను ఎప్పుడైనా చిన్నప్పడుంది కలలా కలవరిచ్చిన్నానే అమ్మా? అవన్నీ కాదు, నువ్వు అబద్ధాలు ఆడుతున్నావు. చెప్పు, నీకెవరున్నారు? నేను చచ్చిపోతాయిగా, నేను బతుకా. నిన్ను లవ్ చేసి పెళ్లి చేసుకున్నందుకు నాకు మంచి శిక్షే వేసినావు. నేను మా వాళ్ళకి చెప్పి ఎలనన్నా బయలుపడి దుంకి సత్తా. ఓ నీ సాచుడు మునుగా, నేనేం చేసినా నువ్వు సత్తవే. అమ్మో, నువ్వెవరిలో ఉంచుకున్నావు ఆఫీస్ లా? ఆ ఆఫీస్ లా ఆడోళ్ళే ఉండరే పిచ్చిదానా. కావాలంటే నువ్వు రాజన్న అడుగు, చెప్తాడు మా బావను. నా కొంప మునిగింది. నన్ను ప్రేమించి మోసం చేసిండు. ఇక నేను బతకబోను, ఇక నేను ఉండబోను. నీ కాళ్ళు మోకు తాగే జర పాంచను. మరి ఎవత్రాది? ఎవతి గురించిరా నువ్వు నిద్రలా కలవరిచ్చేది? ఓ శకుంతలాదేవి, నీకు దండం పెడతనే. నేను ఎవరి గురించి కలవరిత్తలేనే. నువ్వు చూడనే చూత్తిని అని ముద్దులిస్తాను. ఆ ముద్దులేవో నా పెళ్ళానికే ఇచ్చిన గాని ఇంతవరకు ఎవ్వరికి ఇయ్యలేదే అవ్వా. ఆగే పొల్లా, ఆడు ఏమేం కలవరిచ్చిండు? ఓ అత్తమ్మ, ఆయన ఉన్నదున్నట్టు కలవరిచ్చిండు కాదు అత్తమ్మ. ఓర్ని అవ, నేను చచ్చినట్టే ఏడుతాను. నువ్వు ఒకసారి ఫోన్ చేస్తా, నువ్వు అడుగు ఆ బావను, ఎవరన్నా ఆడోళ్ళు ఉంటారా అని. నాకు ఏ ఆడిది లేదే, నువ్వే నా ముఖానికి ఎక్కువ. నీ కాళ్ళు మోక్తనే జరా. కాళ్ళు మోపుతావో ఏళ్ళే పట్టుకుంటావో పట్టుకోర్రి, నాకు నిద్ర లేకుండా చేస్తారు. మనస, నీకు దండం పెడితేనే, నాకు నువ్వు తప్ప ఎవరు లేరే. నేను ఇప్పుడే మా అవ్వగారింటికి పోతాన్నా. అదే జర నీ పుణ్యమే. నీ మీద ఒట్టు, దేవుని మీద ఒట్టు, ఎవ్వరి మీద అంటే వాళ్ళ మీద ఒట్టు. నాకు నువ్వు తప్ప ఎవరు లేరే. నీ బాంచనే, నీ కాలు మోగుతానే. నువ్వు కావాలంటే పొద్దుగాల మా బావకు ఫోన్ చేసి ఆఫీస్లో ఎవరన్నా ఉన్నారో అడిగే తెలుస్తుంది. దా వాటేసుకో. నా పెళ్ళాని కంటే నువ్వే అప్సరసలు ఎక్కున్నావు అని అన్నావు కదా. ఏమోనే, నిద్రలా ఏదన్నా దయ్యం వచ్చి నా మీద పడ్డది కావచ్చే. అంతే తప్పించి నేనైతే ఏం అదిగాలే. పొద్దున మా ఊళ్ళను వినిపిత్తా, నీ లాగిప్పించి తన్నిపిత్తా. అబ్బో బాంచన్ని కాలు మోక్తనే. నువ్వు అనిపించడద్దు, నీ కథ వద్దు. నేను ఎవరిని ఉంచుకోలేదే. వండు ఇప్పుడైతే వండు. అసలు ఏం గలవరిచ్చినా నాకు ఏమయ్యింది? మా అత్తమ్మేంది, మా మామున్ను మా అత్తమ్మ ఒకటే రూమ్ లో వంటారు కదా. ఇప్పుడేంది ఈడవన్నది? తెల్లారింది ఇంకా లేత్తలేదు. ఇక నేను ఉన్నా కదా పని చేయడానికి. పండుకో, రెస్ట్ తీసుకో. ఇప్పుడు వాలే సల్లాలే. అమ్మో, రాత్రి ఇది నన్ను పరిశాన్ చేసింది. మంచిగా వచ్చి ఈడమన్నది, నాకు నిద్ర లేకుండా చేసింది. లడ్డు మన దయ్యం పట్టిందా? దీనికి కన్నా పట్టుకపోవాలా? ఓ లడ్డు, ఏంటి ఆగరాదు, నిద్ర వస్తుంది. మంచిగా ఉన్నావా? మంచిగా లేకపోతే నాకేమైంది? అడుగు. అమ్మయ్యా, మంచిగానే ఉంది. అవ్వా, నేను గీడెందుకు వన్నా? రాత్రి గడవంటి కదా, గీడికి ఎట్లా వచ్చినా? అత్తమ్మ లేచినవా? లేచినా గాని నేను ఇక్కడికి వచ్చి ఎట్లా వన్ననే? నన్ను గీడెవరు వండ పెట్టిర్రు? ఇంకెవరు వండ పెడతారు? మామయ్య కావచ్చు, రాత్రి ముద్దులాట ఆడిరు కావచ్చు, అలానే కొట్లాట అయింది కావచ్చు. ఈడచ్చి పన్నది గుర్తు కూడా లేదు. అత్తమ్మ
అత్తమ్మ నిన్నెవరు వంట పెడతారు కదా నేను మామ దగ్గరనే కింద బట్టలు వేసుకొని పండగనే గీకెట్లా వచ్చిన ఏమో అత్తమ్మ మామ గిట్లా ఎత్తుకొచ్చి నిన్ను ఇక్కడ పండ పెట్టచ్చు అబ్బో మామ నన్ను మోస్తాడానే పోయాడా అత్తమ్మ ఎప్పుడు ఎత్తుకోలేదా ఏంది అప్పుడప్పుడు మా ఎత్తుకున్నాడు అప్పట్లా వీళ్ళు చిన్న పిల్లలు అప్పుడు గాని ఇప్పుడు ఎత్తుకుంటాడా అప్పుడు ఇంత బాగా ఉంటుంది అబ్బో సిగ్గు చూడు సిగ్గు లడ్డు మా మామ ఇప్పుడే లేచేస్తాడు మా అత్త ఇప్పుడే లేచింది అంటే వీళ్ళిద్దరి మధ్య ఏదో జరిగింది మా డంబక్క హుషారే ఉన్నది ఏమైంది గివర్రా కాపన్నావు నన్ను వండనిచ్చి రావే రాత్రంతా అంటే మా అత్తేనే ఏంది హుషారు అగో నేనేమంటి నిన్ను లత రాత్రి మొత్తం దయ్యం పట్టినట్టే చేసి నిన్ను కొరుకుతా నీ లొంగిలా సొత్తన్నా అని నన్ను ఇల్లు చుట్టూ తిరిగిపించింది కాదు ఏవుకో అన్ని లంగతనం అయ్యో అవునా మామయ్య మరి మీరు నన్ను లేపితే అయిపోవు కదా మీ కొడుకు నచ్చి లేపినా అయిపోవు కదా లేపుదాం అనుకున్నా గాని పండరని సప్పుడేకున్నా ఏవుకో అన్ని లంగ ముచ్చట్లు చెప్పుతావు నన్ను తీసుకొచ్చి ఈడ వారేసినావు మంచిగా ఒక్కోనివే వన్నవిగా అవురా లడ్డు నువ్వు నాకు లేస్తావా ఏంది నిన్ను మోసుకొచ్చి ఈడ వండబెట్టడానికి ఇంటి చుట్టూ తిరిగినాక నేను ఇంట్లోకి పోయి తలుపేసుకొని పన్నా నువ్వు ఈడవన్నావు నీకు వాటిన దయ్యం వదిలింది ఏమన్నా రమ్మను మన ఇంటి ముంగట ఎవడో వేసి పెట్టిండు అప్పడుతుంది అంతా మనుషులం పిస అవుతున్నాం చూపిద్దాం ఎవరికన్నా ఆ బుట్టని రమ్మను ఆ బుట్టడేడవేండో బుట్టలకి ఫోన్ కొట్టాలే మరి రమ్మని చెప్పాలే అత్తమ్మ ఇంటి ముంగట ముగ్గు వేయిపో ఊడ్చినా చల్లినా గాని ఇక నీ కొడుకు నేను వంట చేస్తా ఆఫీస్ కి పోతాడు కదా చిన్న పిల్లగాడు అన్నాడే పన్నాడు కొడుకు మంచిగా వంటాడు గోస ఉంచుకుంటలేడు అవునా నువ్వు ఇంత బుక్కడంత తిన్నావంటే బయటకే పోతావాయే ఆ పిల్లగాడు నా చేతుల్నేనాయే నన్ను గోస ఉంచుకుంటాడు నీకేం తెలుస్తుంది నీకు ఎత్తుకుంటే తెలిసేది మంచిగా ఆడుకుంటుండా గోస ఉచ్చుకుంటుండా అనేది బుక్కడంత తిన్నావంటే అవతలకే నా మీటింగు బాస్ మామయ్య గారు భలే చెప్పేశారు నేను మొత్తం ఎత్తుకొని ఉండబడుతుంది ఇంట్లో కోడలకు హెచ్చరికం బాగానే మాట్లాడతావు అది నీ అలసు దొబ్బుకొని నన్ను తిట్టడానిక దాని ముంగట ఎత్తుకుంటే తెలుసు నీకు అని అంటున్నావు నా పతట్లోడా నల్లికుట్లోడా రాత్రి లుంగిలదొచ్చి కొరుకుతే అయ్యే పోవు మంచిగుండు అంటే ఏమన్నట్టే మరిగా మనుషులను వట్టి ఉన్నోళ్లను రెచ్చగొడతావు నువ్వు అంటే నిన్న నీకు దయ్యం పట్టిందని నీకు ఎరికేనా లేకపోతే కావాలని చేసినావా ఏమో ఏది పట్టి పాడేందో ఇప్పుడు అన్నావు కదా లుంగిల జొత్తా అని అన్నదని అట్లనే సొచ్చిందాన్ని సొచ్చి కొరుకుతే అయ్యే పోవు రాత్రి అమ్మో మరిగా ఈ జోలికి వచ్చే బదులు అప్పుడే కూకున్నదని అయ్యం కోడలకు హెచ్చరికానికి కోడలు మామను మెచ్చుకోవాలని బాగా మాట్లాడతాడు ముసలోడు అబ్బా నిన్న అమావాస్య అవుడేమో గాని మళ్ళీగా అందరికి దయ్యం పట్టినట్టే వేసిర్రు కదా ఓర్ని అవ్వా చుటికి నీ ఎంబడా వాడే మరి నిన్ను ఏమన్నా వేసిందా ఏంది ఈ శేషుడుక ఎగ్గిదారుగా నా ఎంబడ పడితే నేను పోయి పోషింట్లో వచ్చిండ్రా మల్లయ్య పోసి మొత్తం బట్టలు ఇప్పుకొని రగులుతుంది మొగలి పద బుస్ ఆ బుస్ అని అది అంటాంది నా ప్రాణాలు ఎల్లుకపోయినాయి ఇంకేంది కపిలింగ్ ఓన్లీ కపిలింగ్ పాడుగాను నీ అవ్వ నాకు దడ ఉచ్చుకొని సచ్చిన బయటకెళ్ళే వరకు ఈ షూటికి ఒకటే ఏడుసుడు దాని రోగం పాడుగాను అది బట్టలు ఇప్పుకొని ఇల్లంతా తిరుగుతాంది దారికేం పుట్టిందో ఊరి నాయనా నిన్న పరిశాన్ ఊరంతా ఓ నరసవ్వా ఎటు పోతానవు ఈ తీనుడు కైగిదారుగా నిన్న అందరికి ఏం పుట్టింది నరసవ్వా మొత్తం ఊరినంతా అల్లోకల్లోనం చేసిర్రు అమావాస్య మన ఊరుకు ఎవడో మంచిగా గట్టిగానే తలగబెట్టిండు ఆ నెవ్వడో దొరకబట్టి 4 బజార్ల కాడ బొట్టు అన్నారవన్నీ ఆడెవడో దొరుకుతాడా ఆడే దొరుకుతాడు అల్లయ్యా నిన్నటి దెబ్బకు నా మైండ్ అంతా ఖరాబ్ అయింది ఒక 90 వేసుకొని అద్దాంపా షెరో 90 వేసుకోర్రి 90 వేసిర్రంటే తగ్గేదిలే ఇక పాపా నాకు కూడా దాగబుద్ధి అవుతుంది గాని పైసలు లేక కింది మీద అయితన్న శంపయ్యా నువ్వు ఇప్పుడు దాయిపి నేను మళ్ళోసారి దాయిపిత్తా వీళ్ళ దోస్తాను భలే ఉన్నది పోదాం ఏమైందిరా మక్క
మొకే అత్తలేవు నీ మిషన్ కుట్టుడు పని తీరతలేదా ఏంది? ఏడ తీరుతాంది లత. ఇక బాగానే బ్లౌజులు అత్తాన్నాయి. ఇప్పుడు పెళ్లిళ్ళ సీజన్ కదా, అవే కుట్టుకుంటా ఉంటానా. అవి కూడా 2 చీరలు ఉన్నాయి, బ్లౌజులు కుడతావా? కుడతా. మీ అత్త ఎటువైంది? ఎప్పుడో ఒక బ్లౌజు కుట్టించుకున్నది, ఈ వారకు పైసలు ఇయ్యలేదు. దుకాన్లకు పోయింది, అత్తది కావచ్చు. ఓ అనంగానే అత్తాంది రోడ్ మీదకి. ఎప్పుడు వచ్చినవే? ఇప్పుడే వచ్చిన నర్సక్క. ఎటువైనవు? మా పిల్లగానికి టిల్లు సోనా అయిపోయింది, నూనె తెద్దామని పోతే దుకాన్లా అయిపోయినాయట. ఇక నర్సన్నను బండేసుకొని బస్ స్టాండ్ ల దుకాన్లో కొమ్మంట. సరే గాని నర్సక్క, పైసలు ఇయ్యవా? జాకెట్ కుట్టించుకుంటివి 200 ఇత్తనే లేకపోతివి. అయ్యో నీ పైసలకు నేనేమన్నా దెగ్గపోతున్నానా? ఊరిసి పెట్టి పోతున్నానే, ఇయ్యరా? అయ్యో గట్ల కాదు, నువ్వు కుట్టించుకొని 5 నెలలు అవుతాంది. నేను ఎప్పుడన్నా అడిగినా? ఇప్పుడు పైసలు బాగా అవసరం ఉన్నది నర్సక్క, అందుకే అడుగుతున్నా. ఓ దీని ముక్కిడి ముఖంలో చెప్పు, ఎప్పుడన్నా పైసలు చూసిందో లేదో ఈ బొడి. అగో పైసలు అడిగితే గులుగుతాంది. నీ దగ్గర ఉంటే ఇయ్యరా అదే 200? ఓ అత్తమ్మ, నా దగ్గర ఎక్కడున్నాయి? మీ కొడుకును అడిగి ఇత్త తీరేపు. రేపు ఇత్త తీయే పైసలు నా చేతిలో కూడా లేకుండా అయిపోయినాయి. ఇక నర్సన్ననన్నా రాజునన్నా అడిగి ఇత్త తీయి. నీ ఇంటికి తెచ్చి ఇత్త తీయే. ఈ నర్సక్క మర్చిపోకు. ఏం మర్చిపోను పో. పోతాన్నా, బ్లౌజులు కుట్టాలే. తిందామంటే తీరుకుంటలేదు, పందామంటే తీరుకుంటలేదు. గంటగానం సంపాదించబడితే తీరుకుంటది అది. ఏం సంపాదన? అయితే పైసలు తెచ్చి మర్చిపోకు. ముక్కిడి ముఖంలో చెప్పు, చూసినవా ఎలాత? ఏమన్నా 200కు ఊరిచి పెట్టి పోతున్నాం అనుకుందో మరి? ఏమనుకున్నదో అచ్చడుగుతాంది. అబ్బడంబక్క, పైసలు అడుగుతానేమో కొజ్జది, అడగకపోతేనేమో మంచిది. అట్లనే ఉంటారు. ఇంకోసారి దీని దగ్గర కుట్టించుకోవద్దే లత. నువ్వు నేర్చుకుంటే ఏమవునే, మంచిగా కుట్టకపోదువా? రోజు 10 చీరలు కొందువు, రోజు 10 జాకెట్లు గుట్టుమని ఆడ వారెద్దువు డంబక్క. అందుకే నేను నేర్చుకోలేదు. ఇక నేర్చుకుంటా. చిన్నోడు చిన్నగానే ఉండే అత్తమ్మ, వాడు పెద్ద పెరిగినాక నేర్చుకుంటా. నేర్చుకోయే పొల్లా మనం కుట్టుకున్నా చాలు. ఏంది బొచ్చడు పిరవైతాన్ని ఈ బ్లౌజుల రేట్లు. అవునత్తమ్మ, నాకైతే ఒక్క రైక కుదురుతలేదే. అట్లా కుడుతుర్రు బొడ్లు. అయ్యో, నువ్వు అంతగానో ఎన్ని రైకలు కుట్టిత్తివి, నీకు ఎన్ని రైకులు కుదరకపాయే. నేను నేర్చుకున్నాక ఇక రోజోటి కుడుతీ అత్తమ్మ. ఇక నువ్వు నేర్చుకున్నాక నాకు డోకెక్కడిదే. వదలున్నా టైట్ ఉన్నా అన్ని నువ్వే చూసుకుంటావు. అప్పటిదప్పుడు లూజ్ ఉంటే కుట్టు పెట్టిస్తావు. నేను మిషన్ మీద వండబెట్టి కుట్లెత్త అయిపోయా డంబు. అంతే. అవ్వా, పానమంతా మజ్జు పాడైంది. ఏం పుట్టిందో ఏమో. పోసి చూడరా, టిక్కు టాకు రెడీ అయి రోడ్ మీదనే కూర్చున్నది. ఏంది శంబయ్య, మొత్తం కట్ట తెచ్చి ఎన్నో పెడతాను, మూతి తెచ్చి మూతి కాన్నే బీడి కాల్తాను. సుట్టా అడ జరుగు. రగులుతుంది మొగలి పద బస్ అబ్బస్. నీకేం పుట్టింది? ఏం రగులుతాంది? కింద రగులుతాందా మీద రగులుతాందా? నోట్లే రగులుతుంది కదా. ఏం పోసవా, నిన్న మొత్తం బట్టలిప్పుకొని దాశంబు అన్నావు. ఏం సంగతి? తీట ముసలోడా, నేనెప్పుడన్నా? నేనెందుకన్నా? పోసు, ఎందుకు అబద్ధాలాడుతున్నావు? నా మీద నీకు లవ్వింగ్ అవుతుందా? లవ్వింగ్ ఒక దెబ్బ ఉచ్చుకున్నాను అనుకో, మొత్తం పోసుకుంటావు. రగులుతుంది మొగలి పద బుస్ అంటివి, పెదివి కాటిలో కొరుక్కో అంటివి. కవ్విస్తావా నన్ను కాటేస్తావా అంటివి కదా పోసు. మల్లయ్య, ఈయనకేం పుట్టింది? ఓ పెగ్గు ఎక్కువ తాగిండా ఏంది? ఏమో మీదికే ఉరికప్తాండు. ఓ పోసవ్వా, నిన్న నట శంబయ్యను పట్టుకొని ఇష్టపెట్టలేదట కదా. శంబయ్య గదే ఆజ్ చేసుకుంటా మురిసిపోతాండు. పోసవ్వా నన్ను లవ్ ఎత్తందంటాండు. రేపో మాపో సచ్చటంతోటి నాకేం లవ్ మల్లయ్య? పోసు, నేను ఆనందంగా అత్తే నన్ను మొత్తం దివాలు వలగొడతాను. నీ చేతులున్న కట్టె పట్టుకొని పెట్టే పెడతా, మళ్ళా దెబ్బకే సత్తావు. నా పానం అంత బేకారున్నది, నాకే అంత ఎట్నో అవుతుందనంటే నమ్మదాయి రగులుతుంది మొగలి పద అనుకుంటా వస్తాను. మల్లయ్య ఉన్నాడని మాట్లాడతలేవా పోసు? మల్లయ్య వేనంక అత్తా
ఓరి ముసలోడా పెగ్గేసినాక ఏం మాట్లాడుతున్నావు నువ్వు తాత ఆ, తాత తాత తై తాత నోట్లో పీ అను సుట్కి తాత నోట్లో పీ పి అంటే ఏంటిదో ఎరికేనా నీకు? ఏమో తాత అనుకుంటా మీద పడ్డట్టే రాబడుతుంది. తాత నీది ఎటు పోతుంది నాది ఆకాశం మీదికి పోతుంది, నీది వత్తాదా? అత్తాది అత్తాది అక్కడ ఏమి ఉంటాది ఇద్దరు జోడి భలే కలిసింది జోడి మనిద్దరిది పోసవ్వా. అట్లా ఉంచుతా దొరకబట్టి ఏంటి మల్లయ్య? నిన్ననేమో రా 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 అన్నది, ఇప్పుడు నోట్లు ఉంచుతా అంటాంది. ఏమోపా నువ్వు కలగన్నట్టున్నావు పా. ఈ తాతల మన్నువాడ తాత ఎక్కడ పాడేయండు? ఏ గుండు నిన్న నీది మొత్తం ఇప్పింది ఇప్పుకున్నా నువ్వు అత్తవని నీది మొగుడు రాలేదా నాది మొగుడు లేదు అందుకే నీది అందరూ మొగోళ్ళు అత్తాది అగో దీని బలుపు చూడు అందరు మొగోళ్ళు రాంగా నువ్వెప్పుడు చూసినావు ఎవడు రాంగా చూసినవే బొడ్డి నీ ముడ్డి అగో బొడ్డి అంటే నీ ముడ్డి అని అంటదేం రో బౌరూపుల్ది అవ్వలు అయ్యలు అక్కలు చెల్లెళ్ళు తమ్ముళ్ళు అందరూ మన వీడియో చూసిర్రా? మన వీడియో ఎట్లా అనిపిస్తాంది? మీకు మంచిగా అనిపిస్తే లైక్ కొట్టుర్రి, షేర్ చేయుర్రి, కామెంట్లు పెట్టుర్రి, హైప్స్ ఇవ్వండి. మేము ఇంత కంటెంట్ ని ఆలోచించి మిమ్మల్ని నవ్విపియడానికి ట్రై చేస్తున్నాము దోస్తులు. మన వీడియోస్ వల్ల చాలా మంది నవ్వుకుంటున్నారు. ఎక్కడో ఒక కొంతమంది అనేది మన ఛానల్ నచ్చుతుందో లేదో తెలియదు దోస్తులు. కొంతమంది కోసమైనా మన ఛానల్ ని ఇష్టపడే వాళ్ళ కోసమైనా మాకెంత కష్టమైనా కూడా మీకోసమైతే వీడియోస్ పెడుతున్నాం. కాబట్టి అక్కలు చెల్లెలు తమ్ములు మా గురించి లైక్ కొట్టి సపోర్ట్ ఇవ్వండి. ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ టార్గెట్ 1 లాక్ సబ్స్క్రైబర్స్ దోస్తులు. తొందరగా రీచ్ అయ్యి మనం సిల్వర్ ప్లే బటన్ కొట్టాలే. మన ఛానల్లో మీకు అందరికీ చూపియాలి. మీరు సంతోషంగా ఉండాలి, మేము సంతోషంగా ఉండాలి. మరి తర్వాతటి వీడియోలో కలుద్దాం. అందరికీ సెలవు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ ని. బై బై దోస్తులు.